బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభించారు వైద్యాధికారులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైంది. పోస్ట్ మార్టంని వీడియో రికార్డు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఏపీ ముఖ్యమంత్రి ఇటు చంద్రబాబు నాయుడు అలానే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఖచ్చితంగా విచారణ జరుపుతామంటూ కూడా వారు కూడా మాట ఇచ్చారు. క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా ఇక క్రైస్తవ నేతలందరూ డిమాండ్ మేరకు వాళ్ళంతా కూడా స్పందిస్తాం, విచారణ జరిపిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దీనికి మార్చి దగ్గర కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలన్నీ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్ మృతిపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు కూడా ఉన్నాయి. మరింత పక్కాగా పోస్ట్ మార్టం చేయాలని కూడా డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఇక పోస్ట్ మార్టం పూర్తిగాక మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఒక గంటన్నరలో కూడా పోస్ట్ మార్టం డీటెయిల్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి కూడా ఆత్మహత్య అనేది కూడా మరి కాసేపట్లోనే తెలియబోతుంది. మార్చి దగ్గరికి ఇప్పటికే ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. పోస్ట్ మార్టం తర్వాత ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కీలకంగా మారబోతుంది పోస్ట్ మార్టం నివేదిక అనే చెప్పుకోవాలి. అయితే నిన్న ఉదయం బండిపై వెళ్తున్న ఆయనకి ఒక యాక్సిడెంట్ జరిగింది అని కూడా చాలా మంది ఆరోపించారు. తర్వాత అవన్నీ అసత్యం, జరిగిందేంటో మాకు తెలియాలంటూ కూడా క్రైస్తవ నేతలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేశాయి. ఇక ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఇటు హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. ఆమె కూడా చెప్పుకొచ్చారు ఖచ్చితంగా డిఎస్పీని పంపిస్తాము, విచారణ జరిపిస్తామంటూ కూడా ఆమె కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మార్చి దగ్గర ఇప్పటికే ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి క్రైస్తవ పెద్దలు కూడా మాట్లాడారు. ఇటు హీరో రాజా, కే పాల్, రాజేష్ మహసేన వీరు కూడా స్పందించారు. పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు క్రైస్తవ నేతలన్నీ కూడా నిరసన వ్యక్తం చేశాయి. జరిగిందేంటో నిజమేంటో మాకు తెలియాలి, నిజం బయటికి చూపించాలంటూ కూడా వీరంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా వేడుకున్నారు. దీంతో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా విచారణకి మరింత వేగవంతం చేయాలంటూ కూడా విచారణ ఏంటి పూర్తిగా తెలియాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే హోంమంత్రి అనిత కూడా ఇటు పోలీస్ శాఖ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్ మార్టం దగ్గరికి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అలానే ఎస్పీ కూడా చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా ప్రారంభించారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాలకి. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా అయిపోనుంది. ఇక దాంతో నివేదిక ప్రస్తుతం కీలకంగా మారనుందని చెప్పుకోవాలి. పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారనుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోస్ట్ మార్టంని కూడా వీడియో రికార్డు చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక మార్చి దగ్గరికి ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా క్రైస్తవ సంఘాల నేతలు కూడా వచ్చారు. మాస్టర్ గారు అది మొదటగా వచ్చిన వార్త. కానీ ఆ యొక్క స్థలాన్ని పరిశీలన చేసినప్పుడు, ఆ యొక్క ఫొటోస్ చూసినప్పుడు అది దాని మీద చాలా అనుమానాలు క్రైస్తవ నాయకులుగా పాస్టర్స్ గా మాకు ఉన్నాయండి. ఎందుకంటే ఒక బాడీ మీద మోటార్ సైకిల్ పడి ఉండడం అన్నది ఒక యాక్సిడెంట్ లో జరిగే సంఘటనగా అది కనబడటం లేదు. ఒకవేళ ముందుగానే హత్య చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ పడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసు అధికారులకి మా విన్నపం తెలియపరచడం జరిగింది. ఈ దినాన్ని గవర్నర్లు ఎస్పీ గారు మాతో ఉండడం అది నిజంగా ఆశించదగినది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాతో ఉండడం ఆశించదగినది. ఈ దినాన్ని మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాం, ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత క్రైస్తవ నాయకులుగా మేమందరం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఈ యొక్క ఇష్యూను సిఐడికి అప్పగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుచేతను అంటే ఇది జరిగిన సంఘటన ఒక సామాన్యమైన వ్యక్తికి జరిగినది కాదండి. ఇంటర్నేషనల్ ప్రామినెంట్ ఫిగర్ అయిన మత బోధకుడు, ఎవెంజలిస్ట్, ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు, సూటిగా మాట్లాడే వ్యక్తి. మరి ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే మొదటగా క్రైస్తవాలకు క్రైస్తవ నాయకులకు పాస్టర్స్ కి ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో ఇది చాలా భయంకరంగా మారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక మతం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఒక మతంపై వారికి తోచిన విధముగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వారిని దయచేసి గమనించాలని పోలీస్ శాఖ వారిని మేము ఈ దినాన్ని కోరుతూ ఉన్నాం.
ఒక మతంపై వేరొక మతం విదేశాలు పెంచుకోవడం మా యొక్క ఉద్దేశం కాదు. ఏ మతమైనా సరే కలిసి మెలిసి మేము కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా క్రైస్తవులుగా పాస్టర్స్ గా ఈ యొక్క దినాన్ని మా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఒక బైబిల్ పెట్టుకొని మేము నడవగలమా? ఒక పాస్టర్ గా నలుగురులో మేము కలగలమా? సెక్యూరిటీ ఉంది అని ఈ దినాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక మాకందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వ ఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. సార్, ఈ దినాన్ని నాయకులుగా మేమందరం కోరుకునేది ఈ యొక్క ఇష్యూని దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది. సమగ్ర మా అందరి యొక్క సాటిస్ఫాక్షన్ నిమిత్తము దయచేసి ఈ ఇష్యూని మీరు సీఎం గారితో మాట్లాడి సిఐడికి అప్పగించాలని ఈ దినాన్ని ఇక్కడ ఉన్న అనేకమైన విభాగాల తరఫు మాస్టర్స్ కి అందరికీ కూడా నమస్కారం. మత ప్రచారకులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో, మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం. కానీ ఇంకా మనం అందరం కూడా సస్పీషియస్ గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక పోస్ట్ మార్టాన్ని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. మార్చి దగ్గరికి ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు క్రైస్తవ సంఘాల సభ్యులందరూ కూడా. ఇక ప్రవీణ్ మృతిపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు కూడా ఉన్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు క్రైస్తవ నేతలందరూ. పోస్ట్ మార్టం చేయాలంటూ కూడా డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక పోస్ట్ మార్టం పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని అంటే మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈరోజు అదే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం, అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది.
ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను, అందరితోని మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా, గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు అసలు యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు, అట్లాంటిది ఎందుకు? యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్గా వచ్చే మనిషి, బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్గా ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్దీ కుటుంబ సభ్యులు చెప్పారు, దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరూ తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోనూ కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్లోని మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది, తర్వాత కొన్ని ఫుటేజెస్లో కొంత యాక్సిడెంట్లో కొంచెం కనిపించింది, ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కొన్నాళ్ళని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంది, గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ సహకరించండి. అదేనండి, అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం. ఈ రోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని, అంటే మాకు ఈ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అభద్రతా భావం గురవడానికి ఎటువంటి స్కోప్ లేదండి. ఎందుకంటే నేను చెప్తున్నాం, ఈ రోజు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించే గుణం కలిగిన వ్యక్తి గౌరవ సీఎం గారు. సో అక్కడ ఎటువంటి అభద్రతా భావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి. ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరు అదే ఆ అపోహలే పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను. సెన్సిటివిటీ దృష్ట్యా అధికారులకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారు? లేదండి, సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా మా బాధ్యత. ఈరోజు సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మా బాధ్యత పెరిగిద్ది. డెఫినెట్గా మేము అనుమానాస్పద మృతి కిందనే మేము చేసుకున్నాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, టీమ్ ఫామ్ చేసుకున్నాము. ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఓకే. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు కూడా విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక డీజీపీకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఇక మరోవైపు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కి కూడా ఫోన్ చేశారు హోంమంత్రి అనిత. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ చేయబోతున్నట్లు కూడా ఎస్పీ తెలిపారు. ఇక ప్రాథమిక దర్యాప్తులో అది రోడ్డు ప్రమాదంగా గుర్తించినట్టు ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. అయినా సరే అనుమానాలను నివృత్తి చేసేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు మంత్రి లోకేష్. ఇక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక పోస్ట్ మార్టాన్ని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. మార్చురీ దగ్గరికి ఇప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాల సభ్యులందరూ కూడా చేరుకున్నారు. ప్రవీణ్ మృతిపై ఇప్పటికే తీవ్ర అనుమానాలతోనే మరింత పక్కాగా పోస్ట్ మార్టం చేయాలని కూడా డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తిగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మార్చురీ దగ్గరికి ఇప్పటికే ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. పోస్ట్ మార్టం తర్వాత ప్రవీణ్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు.